ఆ ధర్మమును అనుష్ఠించాడు అనుకోండి, అసలు యమధర్మరాజు గారు అటువంటి వ్యక్తి జోలికి రానీరాడు. ఆయనే ప్రతిజ్ఞ చేశాడు. అజామిలోపాఖ్యానం మీరు చదివితే అందులో ఆయన అంటాడు, ఎవరైతే విష్ణు భక్తులై ఉన్నారో, ఎవరైతే భగవద్భక్తులై ఉన్నారో అటువంటి వాళ్ళ జోలికి మీరు వెళ్ళవద్దు ఓ భటులారా, వాళ్ళ మీద పాశం వెయ్యవద్దు, వాళ్ళ యొక్క పాదములకు ఉన్న పద రజస్సు ధూళిని పట్టుకురండి, నేను తల మీద చల్లుకుని మీ తల మీద చల్లుతానన్నాడు. భక్తి అంటే కేవలం భగవంతుడి దగ్గర కూర్చుని స్తోత్రం చేయడం, పూజ చేయడం, బయటకు వచ్చే పాపకార్యాలు చేయడం అయితే రావణాసురుడి భక్తి అవుతుంది. నియుజ్యమానాస్సు గజాస్సు హస్తా సుఖేశరాశ్చోత్వల పత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త అంటారు రామాయణంలో. లక్ష్మీదేవి మూర్తిని అభిషేకం చేస్తాడు, పూజ చేస్తాడు. ఎక్కడుందా లక్ష్మీదేవి? గృహలక్ష్మి గృహే గృహే. ప్రతి ఇంట నీ భార్య రూపంలోనూ లక్ష్మీదేవి ఉంది, పక్కవారి భార్య రూపంలోనూ లక్ష్మీదేవి ఉంది. పక్కవారి భార్యని అగౌరవంగా మాట్లాడి చూసినప్పుడు నీకు లక్ష్మీ పూజ చేసే అధికారం ఎక్కడుంది? ఆవిడని నువ్వు లక్ష్మిగా చూసి గౌరవించు, లక్ష్మి సంతోషిస్తుంది. సీతమ్మని చూడకూడని చూపు చూసి లక్ష్మీదేవి పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించిందా రావణాసురుణ్ణి? ధర్మము అంటే అనుష్ఠించినదేదో అది ధర్మము, ఆచార ప్రభవో ధర్మ అన్నాడు. అందుకే భీష్ముడు అటువంటి ధర్మమును ఆచరించాడనుకోండి, అసలు యమధర్మరాజు గారు ఆయన జోలికి రానీరాడు. ఇది ఎంత ప్రధానమైన విషయం నరజన్మకి అంటే, నరజన్మ ఎత్తిన ప్రతివాడు కూడా ధర్మమునందు అనురక్తి కలగాలి అంటే కేవలము చంపడమే కాదు, ధర్మానురక్తిని ఇవ్వగలిగినటువంటి వాడు మహానుభావుడైన యమధర్మరాజు గారు. అటువంటి మహానుభావుడు ఈ క్షేత్రమునందు విరాజమానుడై ఉన్నాడు. అంటే ఈ క్షేత్రము ఎంత శక్తివంతమో, మనుష్య జాతికంతటికీ కూడా ఎంత అపూర్వమైన క్షేత్రమో, నరజన్మ ఎత్తిన ప్రతివారు ఈ క్షేత్రమునకు ఎందుకు తప్పకుండా రావాలో, ఎందుకు నమస్కరించాలో, ఎందుకు అది దాటి పైకి వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చెయ్యాలో అర్థమవుతుంది. అంత గొప్ప స్వామి. అటువంటి స్వామిని దాటిన తరువాత హనుమ ఈ క్షేత్రంలో విరాజమానుడైనటువంటి వాడు, అత్యంత ప్రధానమైన స్థానములో ఉన్నవారు స్వామి హనుమ. హనుమ లోకానికంతటికీ కూడా ప్రధానంగా నేర్పేదేది అంటే వినయము, మాట. ఈ రెండూ కూడా అత్యంత ప్రధానమైనవి. ఈ రెండూ ఎవరికి ఉండాలి అంటే మనుష్యునకు ఉండాలి. మాట ఉన్నది ఎవరికి? మనుష్యునకు ఉంది. వినయం ఉండవలసినది ఎవరికి? మనుష్యునకు ఉండాలి. అందుకే మీరు చూడండి, 84 లక్షల జీవరాశులలో అసలు భగవంతుడు మాట ఏ ప్రాణికి ఇవ్వలేదు. మాట ఏ ప్రాణికి ఇచ్చాడు అంటే ఒక్క మనుష్యునకు మాత్రమే ఇచ్చాడు. మాట చేత మనిషి తరించిపోగలడు. భగవన్నామం పలికినంత మాత్రం చేత తరించిపోతాడు. మీరు భౌతికంగా లక్షలు కోట్లు ఇవ్వలేకపోవచ్చు, ఒక మంచి మాట చెప్పిన కారణం చేత అవతల వారికి గొప్ప మనశ్శాంతిని ఇవ్వగలరు. అటువంటి మాట మాట్లాడగలిగిన వాడెవరు అంటే ఒక్క మనుష్యుడే. అటువంటి మనుష్యుడికి భగవంతుడు ఇచ్చినటువంటి మాట దుర్వినియోగం కాకూడదు. ఆ మాట అవతల వాళ్ళకి శాంతి కల్పించడానికి కారణం కావాలి. రామాయణంలో హనుమ సీతమ్మ తల్లి దర్శనం అయిపోయిన తరువాత తిరిగి రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటారు, తతోమయా వగ్విదధీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత అంటారు. సీతమ్మకు నేను నా మాటల చేత శాంతి కల్పించాను. చనిపోదామనుకున్న తల్లి మళ్ళీ ఇక మరణించాలన్న ఆలోచన రాకుండా ఆమెకు స్థైర్యమును ఇచ్చాను అన్నారు. అంటే మాటని ఎంత సద్వినియోగం చేసుకోవాలో, మాట ద్వారా మనుష్యులకు ఎంత శాంతిని కల్పించాలో, మాట చేత అవతల వారిని ఎంత ఉద్ధరించవచ్చో చూపించినటువంటి వారు స్వామి హనుమ. అట్లాగే వినయానికి మారు పేరు హనుమ. ఆయన కన్నా గొప్పవాడు ఈ లోకంలో ఇంకెవరు ఉండడు.
మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆయన మనందరికీ కేవలం మనసుకి మాత్రమే వేగం ఉంటుంది. ఇక్కడ కూర్చుని తలుచుకుంటే కాశీ వెళ్ళిపోతుంది, తిరుపతి వెళ్ళిపోతుంది. కానీ హనుమకి శరీరం కూడా అంత వేగంతో వెడుతుంది. అంత వేగంతో వెళ్ళగలిగిన శరీరం, అంత వేగంతో వెళ్ళగలిగిన మనసు రెండూ ఉన్నప్పటికీ ఆయన తన కొరకు అని స్వార్థం కోసం ఆ శక్తిని ఉపయోగించుకున్న సందర్భం ఒక్కటి మీకు కనపడదు. ఈ శక్తిని ఆయన వాడినది దేని కొరకు అంటే కేవలము లోకమును అనుగ్రహించడం కొరకు మాత్రమే ఆయన ఈ శక్తిని ఉపయోగించారు తప్ప తన కొరకు కానీ స్వార్థం కొరకు కానీ ఎన్నడూ ఉపయోగించుకోలేదు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి మహానుభావుడు, ఇంత వ్యాకరణం చదువుకున్నవాడు, ఇంత శారీరకమైన శక్తి ఉన్నవాడు, బ్రహ్మాస్త్రమునకు కూడా కట్టుబడనటువంటి వాడు, హనుమ యొక్క జన్మ సందర్భంలో దేవతలు విశేషమైన వరాలు ఇచ్చారు. బ్రహ్మగారు లేచి బ్రహ్మాస్త్రమునకు కట్టుబడవన్నాడు. యమధర్మరాజు గారు లేచి నా పాశముల చేత కట్టుబడవు, నీకు ముసలితనం రాదు, రోగం రాదు, బడలిక ఉండదు అని వరం ఇచ్చాడు. అట్లాగే ఆ నైరుతి దిక్కున ఉన్నటువంటి నిరుతి లేచి నా పాశముల చేత నువ్వు కట్టబడవన్నాడు. వరుణుడు వరుణ పాశముల చేత కట్టబడవన్నాడు. కుబేరుడు లేచి నా గదాఘాతము చేత నువ్వు శోషించవన్నాడు. ఈశాన్యం నుంచి పరమశివుడు లేచి పాశుపతం చేత కొట్టబడవన్నాడు. నీకు మృత్యువు లేదన్నాడు. చిరంజీవి అన్నారు. ఇన్ని వరాలు పుట్టుకతో పసిపిల్లాడుగా వచ్చేసాయి. ఇన్ని వరాలు ఉన్నవాడు, ఇంత శక్తి ఉన్నవాడు ఎప్పుడైనా శక్తిని దుర్వినియోగం చేశాడా? ఎంత వినయం అంటే ఆయనది. ఇంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఎంత అణిగిమణిగి ఉంటాడంటే, ఎక్కడ ఉన్నప్పుడు ఎంత వినయంతో ఎంత అణిగి ఉండాలో అంత అణిగి ఉంటాడు తప్ప నేనింత వాణ్ణి అని ఎన్నడూ కూడా బోరలు విడిచి నిలబడడం హనుమకి చేత కాని విషయం. మీరు చూడండి, సీతమ్మ రామాయణంలో ఒక మాట అడిగింది. ఏమయ్యా, సముద్రానికి అవతల తీరంలో కొన్ని కోట్ల వానరములు ఉన్నాయి, ఒక్క నువ్వు మాత్రం 100 యోజనముల సముద్రాన్ని దాటి యువతల ఒడ్డుకి నా దగ్గరికి వచ్చావు, మిగిలిన వాళ్ళు ఎవ్వరూ రాలేకపోయారు. మరి రేపు నిజంగా రామరావణ సంగ్రామమే జరిగితే ఎంతమంది వానరులు ఇక్కడికి రాగలరు లంకకి చెప్పని అడిగింది. ఇంకొకరైతే ఏమంటారు, నిజమేనమ్మా నేను వచ్చాను కానీ మిగిలిన వాళ్ళు ఏం రాగలరు, చూద్దాంలేమ్మా అంటారు. కానీ ఆయన ఏమన్నారో తెలుసా వినయంతో? మద్విశిష్టాశ్చ తుల్యాశ్చ సత్తి తత్ర వనౌకసః మత్త ప్రత్యవర కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిధౌ అన్నారు. అమ్మ, ఎప్పుడైనా అంతఃపురవాసంలో ఉన్నటువంటి రాణివాసంలో ఉన్న స్త్రీల దగ్గరికి దూతని పంపించవలసి వస్తే ప్రభువు తన దగ్గర ఉన్నటువంటి బలంలో అందరికన్నా తక్కువ వాడిని పంపిస్తారు. రామచంద్రమూర్తి ఇల్లాలివైన నీ దగ్గరికి నన్ను పంపించారు అంటే ఇంకా నాకన్నా తక్కువ వాళ్ళు సుగ్రీవుడి దగ్గర ఎవరూ లేరు. నాకన్నా అధికులు ఉన్నారు, నాతో సమానులు ఉన్నారు. కాబట్టి రేపు రామరావణ యుద్ధం జరిగితే రాలేకపోవడం ఏమిటమ్మా, అందరూ వస్తారు, నువ్వు బెంగ పెట్టుకోవలసిన అవసరం లేదన్నారు. ఎవరనగలరు ఈ మాట? శంకరాచార్యులు వారు మనందరికీ ప్రార్థన చెయ్యడం చేత కాకపోతుందని షట్పది అని ఒక స్తోత్రాన్ని ఇచ్చారు. అందులో ఆయన మొట్టమొదట భగవంతుణ్ణి ఉద్దేశించి చెప్పవలసిన మాటగా చెప్పినది ఇది అంటే అవినయమపనయ విష్ణోహో అన్నారు. హే విష్ణు భగవన్, నాకు అహంకారాన్ని తీసేసి వినయాన్ని ప్రసాదించు అన్నారు. వినయానికి మారు పేరు హనుమ. మాటని సార్థక్యం చేసుకోవడము అంటే మారు పేరు హనుమ. ఆయన ఎక్కడ మాట్లాడినా చచ్చిపోయేవాళ్ళు బ్రతుకుతారు, అంత బాగా మాట్లాడతారు. భగవంతుడు 84 లక్షల జీవరాశులలో నరుడికి తప్ప ఎవ్వరికీ మాట ఇవ్వలేదు. నువ్వు తేలికగా పుణ్యం సంపాదించుకోగలిగినది మాట చేతనే, తేలికగా పాపం సంపాదించుకోగలిగింది కూడా మాట చేతనే. కాబట్టి నువ్వు పాప పుణ్యములను సముపార్జించుకోవడంలో నీకిచ్చిన వాక్కును దుర్వినియోగము చేసుకోవద్దు. నీకిచ్చిన వాక్కుని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే అంతకన్నా తేలికగా తరించడానికి వేరు మార్గం లేదు.
ఈశ్వరుడు నీకు ఏదో అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని అనుకోవద్దు. నరుడి శరీరం ఇచ్చాడు. నీకు ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో దాన్ని వినయంతో స్వీకరించి సమాజపరం చెయ్యి. భగవంతుడి నీకు ఇచ్చిన వాక్కుని 10 మంది యొక్క అభ్యున్నతి కొరకు ఉపయోగించు తప్ప ఆ వాక్కుని అహంకారంతో నీ పతనానికి ఇతరుల బాధకి కారణం చెయ్యవద్దు అని ఉపదేశం చేస్తున్నారా అన్నట్టుగా హనుమదవతారంలో ప్రధానమైనటువంటి సందేశము ఏదైతే ఉందో అది మనని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నారా అన్నట్టుగా ఈ క్షేత్రంలో హనుమ నిలబడి ఉంటారు. అంటే నిజానికి ఈ క్షేత్రానికి వచ్చినటువంటి వాడికి ధర్మమునకు ఆలంబనమై ప్రధానమైనటువంటి విషయములు ఏ ఉంటాయో వాటన్నింటినీ జ్ఞాపకం చేసేటటువంటి దేవతామూర్తులందరూ కూడా విరాజమానులై ఉన్నారు. అంటే ఏ అవసరం నీకుందో దాన్ని బట్టి నువ్వు అక్కడికి వెడుతూ ఉంటావు. ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, రక్షక భటులు ఉండేటటువంటి స్థావరానికి వెడతాం, ఆ కార్యాలయానికి వెడతాం. నాకు ఏదో జనాభా లెక్కలలో కొత్తగా పుట్టిన నా మనవడి పేరు చేర్చవలసి వస్తే తత్సంబంధమైన కార్యాలయానికి వెడతాం. నాకు ఏదైనా న్యాయం కావలసి వస్తే న్యాయస్థానానికి వెడతాను. ఒక అపూర్వమైన గ్రంథం నా దగ్గర లేనిది చదువుకోవలసి వస్తే గ్రంథాలయానికి వెడతాను. అనారోగ్యంగా ఉంటే వైద్యశాలకి వెడతాను. నా అవసరాన్ని బట్టి వెడతాను. నువ్వు మనిషిగా పుట్టిన తరువాత నీకు అత్యంత ప్రధానమైన అవసరములు ఏమిటి? ధర్మమునందు అనురక్తి, నరుడిగా నీకున్నటువంటి వాక్కుని సద్వినియోగం చేసుకోవడం, నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి వలన అహంకరించకుండా వినయంగా ఉండగలగడం. వీటిని ఎవరు ఇవ్వాలో, ఎవరి వలన వీటిని పొందాలో వారందరూ కూడా పైనున్నవాణ్ణి చేరడానికి నరుడిగా నీకు మాత్రమే అధికారం, మిగిలిన ప్రాణులకు లేదు. ఈ అనుష్ఠానం నువ్వే చేయగలవు. దానికి నీ ప్రతిబంధకములను తీసి నీకు ఏది కావాలో అది ఇవ్వడం, దాన్ని జ్ఞాపకం చేయడం ప్రధాన లక్ష్యంగా మేము కింద నిలబడి ఉన్నామని నిలబడి ఉన్న క్షేత్రం, అంత గొప్ప క్షేత్రం ధర్మపురి క్షేత్రం. ఇటువంటి క్షేత్రానికి ఎవరు రావాలి అంటే ఏ అవసరం ఉన్నవాడు ఆ కార్యాలయానికి వెళ్ళినట్టు నరుడిగా పుట్టిన ప్రతివాడు ధర్మపురి క్షేత్రానికి రావలసిందే. నరుడిగా పుట్టిన ప్రతివాడు ధర్మపురి క్షేత్రానికి వెళ్ళవలసిందే. నరజన్మ ప్రయోజనాన్ని సంతరించుకోవలసిందే. అంత గొప్ప క్షేత్రం. అందుకే భగవంతుడిచ్చినటువంటి కేవలం ఆ వాక్కుని సద్వినియోగం చేసుకున్నంత మాత్రం చేత నువ్వు తరించగలవు. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవడం నీకు చేతనైందా? నిన్ను కాపాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని ఈ క్షేత్రమునందు విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టలు గణించినటువంటి మహానుభావుడు నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహంతో పరమాద్భుతమైనటువంటి శతకాన్ని, శ్రీ నరసింహ శతకము అన్న శతకాన్ని అందించిన శతకకర్త తన వ్యక్తిగత జీవితం గురించి కానీ, భార్యాబిడ్డల గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ, తన గురించి కానీ ఎక్కడా చెప్పుకోకుండా ఈశ్వరుడితో తనకున్న అనుబంధాన్ని మాత్రమే ప్రస్తావించినటువంటి మహోత్కృష్టమైనటువంటి కవి. ఎవరి శతకంలో ఉన్నటువంటి పద్యాలు ప్రతిరోజు చదువుకున్నంత మాత్రం చేత నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహమునకు పాత్రులమవుతామో అటువంటి మంత్రస్వరూపములైనటువంటి పద్యములను తెలుగులో అంత బాగా రచించి అందించినటువంటి శేషప్ప కవి పుట్టినటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఈ ధర్మపురి క్షేత్రం.